హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. మీ ముందుకు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అండి. సో రైల్వే రిక్రూట్మెంట్ నుంచి మనకి అదిరిపోయే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మనకి విడుదల చేయడం జరిగిందండి. సో వీళ్ళు ఆర్ఆర్బీ నుంచి గ్రూప్ డి పోస్టులు విడుదల చేశారండి. సో రైల్వేలో ఇది చాలా అతిపెద్ద నోటిఫికేషన్. మీరు పోస్టులు కూడా చూస్తున్నారు, 32,438 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. ఎన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఓన్లీ 10th పాస్ అయితే చాలు. సో మనకి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 36,000 రూపీస్ అనేది వస్తుంది. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో మనం నోటిఫికేషన్ క్లారిటీగా చూద్దాం, ఎవరు అప్లై చేసుకోవచ్చో, ఏం పాయింట్స్ చూడాలో, ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసి అప్లై చేసుకోవాలి అన్నీ నేను మీకు నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి మర్చిపోకండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్కి లైక్ చేయండి. సో ఇవి ఎవరికైతే అవసరమో వాళ్ళకి రిఫరెన్సెస్లో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది ప్లే చేస్తుంది. సో దట్ నా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. అండ్ ఇది ఎవరికైతే అవసరం వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైతే ఈ జాబ్స్ నోటిఫికేషన్ తెలియాలనుకుంటున్నారో నేను క్లారిటీగా క్రిస్టల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నోటిఫికేషన్ చూద్దాం. మనం నోటిఫికేషన్ చూసుకుంటే, సో నోటిఫికేషన్ అనేది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, సో సిఎన్ మనకి 8/0/24 ఇది నోటిఫికేషన్ అండి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఏరియాస్ పోస్ట్. సో వీళ్ళు ఏమన్నారంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఏరియాస్ పోస్ట్ ఇన్ లెవెల్ ఆఫ్ 7th పే, సో పే కమిషన్ కింద సెవెంత్ పే మ్యాట్రిక్స్ కమిషన్ కింద వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం, అంటే ఆ పే మ్యాట్రిక్స్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం అని చెప్పేసి అన్నారు. సో ఇంకో మనం ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్తే, సో డేట్స్ చూసుకుంటే మనకి ఓపెన్ ఆఫ్ డేట్ అండ్ టైం అంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి అంటే 23rd January నుంచి స్టార్ట్ అయినాయి అండి. అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకి 22nd February క్లోజ్ అయిపోతుంది. 22nd February మనకి క్లోజ్ అయిపోతుంది నోటిఫికేషన్. అండ్ మనకి సపోజ్ ఇంకేంటి అంటే మన 22nd February క్లోజ్ అయిపోతుంది. ఎనీ మోడిఫికేషన్ విండో అంటే ఏదైనా మనం తప్పులు పెట్టినా ఏదైనా కరెక్ట్ చేసుకోవాలంటే విత్ ఫీ పేమెంట్తో మోడిఫికేషన్ ఫీ కట్టి మన మోడిఫికేషన్ విండో అనేది ఎప్పటి వరకు అంటే 25th February నుంచి 6th March వరకే ఓపెన్లో ఉంటుందండి. సో మోడిఫికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకోటి వీళ్ళు ఏమన్నారంటే, సో డేట్ ఆఫ్ సిబిటీ అండ్ రిజల్ట్ ఆఫ్ సిబిటీ అంటే మనం రాసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేటు ఈ యొక్క రిజల్ట్ అవన్నీ ఏం చేస్తారంటే అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే డేట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ డేటు ఇవన్నీ ఇవ్వలేదు. సో మనకి పీఈటీ టెస్ట్కి ఎప్పుడు డేట్ అని, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి ఇవన్నీ ఎప్పుడు డేట్ వస్తాయనేది వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ మనకి వెబ్సైట్ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు చెప్తామని చెప్తున్నారు. నేను చెప్పినట్టు ఇక్కడ లెవెల్ 1 ఆఫ్ 7th పే మ్యాట్రిక్స్ కమిషన్ అంటే మనకి దాని కింద వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి అంటే ఇనీషియల్ పే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇనీషియల్ పే 18,000 ఉంటుంది. అండ్ ఏజ్ వచ్చేసి 18 to 36 years. టోటల్ వేకెన్సీస్ ఇదే అండి మనం చూసుకోవాల్సింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్. ఇన్ని వేకెన్సీస్ హ్యూజ్ రిక్రూట్మెంట్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 3 to 4 years ముందు వచ్చింది. సో తర్వాత ఇది 3 to 4 years తర్వాత వచ్చిన రిక్రూట్మెంట్, హ్యూజ్ రిక్రూట్మెంట్ అండి. అండ్ మనకి ఇంకో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్, సో ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసే ముందు కొన్ని వీళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు. సో ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ఎలా ఫిల్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి మనకి మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఉంటే ఆ ఫిట్నెస్ స్టాండర్డ్స్ కింద మనం ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ ఎప్పుడంటే January 1st 2025 కల్లా ఏజ్ లిమిట్ మనకి ఇచ్చిన ఏజ్ లిమిట్లో ఉండాలి. వాళ్ళు 36 years ఇచ్చారు కదా, 36 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 36 years బిలో ఉండాలి. సో ఆ రిజర్వేషన్ కింద అండ్ అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ లిమిట్స్ ఉంటాయి కదా, సో ఆ ఏజ్ లిమిట్స్లో ఉండాలి. అండ్ ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సిఎన్లో ఇండియన్ రైల్వే సిఎన్ అకౌంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోమని అంటున్నారు. సో అకౌంట్ క్రియేట్ చేసుకుని రాకపోతే నాకు మీకు మెసేజ్ చేయండి. సో కామెంట్స్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో ఒక వీడియో చేస్తాను. ఆర్ఎల్స్ నాకు ఎవరన్నా పర్సనల్గా అడగండి, నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే అకౌంట్కి మనం ఏమైతే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇస్తామో సో అవి మోడిఫై చేసుకోవడం అయితే కుదరదు. వన్స్ మనం క్రియేట్ చేసాక అవి మోడిఫై చేసుకోవడం కుదరదు అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే మీకు పర్మనెంట్గా ఉందో సో ఆ పర్మనెంట్ నెంబరు, పర్మనెంట్ మెయిల్ ఐడి మీరు ఎప్పుడు వాడేదే ఉంచుకోండి రిక్రూట్మెంట్ అయ్యేదాకా. అండ్ ఇన్ కేస్ నాతో కాకుండా మీకు ఇంకా టెక్నికల్ క్వైరీస్ కానీ ఇంకేదైనా ఉన్నవి అంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ మనకి ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాయండి. సో వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు 10 AM నుంచి 5 PM దాకా. అండ్ మెయిల్ కూడా రాయొచ్చు మీరు.
ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది అంటే 1/3 అంటే త్రీ క్వశ్చన్స్ మనం తప్పు పెడితే 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుందండి. సో 1 మార్క్ మనకి పోతుంది 3 క్వశ్చన్స్ తప్పు పెడితే. సో నెగిటివ్ మార్క్ ఉందని చెప్తున్నారు. ఇంకో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటరా అంటే, సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తున్నారంటే, మనం క్యాండిడేట్స్ ఎవరైతే ఫాదర్ మనం అప్లై చేసుకుంటున్నామో డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ యాజ్ పర్ as 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారమే ఉండాలి. అండ్ ఎవరైతే ఐటీఐ చేస్తారో ఆ రికార్డ్స్ అంటే ఐ డిపెండ్స్ అపాన్ 10th క్లాస్ బేస్ మీద అప్లై చేసుకుంటే 10th క్లాస్ బేస్ రికార్డ్స్లో ఎలా అయితే మన ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎలా అలాగే పెట్టాలి. ఇన్ కేస్ ఐటీఐ వాళ్ళు అయితే ఐటీఐ ఎలానే అలా సర్టిఫికేట్స్ ప్రకారంగానే పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేస్తే పోస్టింగ్ అనేది మనం ఎక్కడైతే సపోజ్ మనం ఇప్పుడు సికింద్రాబాద్లో పెట్టాం, మనం సపోజ్ ముంబై లొకేషన్లో ముంబై జోన్లో పెట్టాము, ముంబై జోన్లో కొంచెం ఎక్కువ వేకెన్సీస్ సపోజ్ పెట్టామనుకున్నాం, అక్కడ వచ్చేసింది అనుకున్నాం. ఆఫ్టర్ 5 to 10 years అక్కడ సర్వీస్ తర్వాత మనం ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడికి మార్చుకోవచ్చు వాళ్ళు చెప్తాం. అండ్ మనకి ఇన్ కేస్ ఈ ఎగ్జామ్ రాయడానికి సపోజ్ మీరు అందరూ విజయవాడలో పెట్టుకున్నారు, వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నారండి, అక్కడ వచ్చింది మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ వచ్చింది. సో మనకి ఫ్రీ స్లీపర్ క్లాస్ అనేది రైల్వే వాళ్ళు ఒక పాస్ అనేది మనకి ఇస్తారు, అది SC ST క్యాండిడేట్స్కి మాత్రమే. సో అది కూడా ఫెసిలిటీ ఇస్తున్నారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ నేను కింద మీకు డౌన్లోడ్ చేసి పెడతాను. సో మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాంట్లో మీరు చూసుకోండి, క్లారిటీగా ఉంటుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఏమి వచ్చినా దాంట్లో ఉంటుంది మీకు. అండ్ నేను చెప్పాను ఇందాక ఏజ్ లిమిట్ ఏంటి అంటే యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఆన్ January 1st, 2025 కల్లా మనకి ఏంటంటే అంటే 18 to 33 years అనేది ఉండాలి. అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ యాజ్ అప్లికబుల్. సో ఏజ్ యాజ్ CN 36 years వరకు కూడా ఉండొచ్చు, నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC క్యాండిడేట్స్కి 36+3 అంటే 39 ఉండాలండి. వీరికి OBC క్యాండిడేట్స్కి 39 అండ్ 36+5 41 years వరకేమో SC ST క్యాండిడేట్స్కి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇంకా వాళ్ళకి డిపెండ్స్ అపాన్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా PWD క్యాండిడేట్స్కి ఇంకా 10 years 13 years డిపెండ్స్ అపాన్ ద ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమంటున్నారంటే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఎవరైతే 10th అంటే ఇప్పుడు మనకి 10th మీద అడుగుతున్నారు కాబట్టి సో 10th అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే వీళ్ళు ITI అడుగుతున్నారు. సో ITI చేసిన 10th చేసిన సో దాని ద్వారా అప్లై చేసుకోవాలి. మనము నేను బీటెక్ చేశాను, నేను డిప్లొమా చేస్తే నేను అప్లై చేసుకుంటాను, దాని ద్వారా అప్లై చేసుకుంటానంటే కుదరదండి. ఎవరైతే 10th మనం చదివి ఉంటామో అది 10th అయితేనే ఆన్లైన్ అప్లికేషన్లో కుదిరిద్ది. ఇంకోటి నాకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను 10th రాశాను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, లేకపోతే ITI రాశాను నాకు ITI రిజల్ట్స్ వస్తాయి. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ రిజల్ట్ కూడా ఏంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ 22nd February కల్లా ఆ రిజల్ట్ అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్పటికల్లా మన పాస్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. సో దాని తర్వాత మనం అప్లై చేసుకుంటా కూడా కుదరదు. అంటే ఇప్పుడు అప్లై చేసుకున్నాం సపోజ్ మన రిజల్ట్ అనేది Marchలో వస్తుంది, రేపు పొద్దున సెలెక్ట్ అయ్యి అది ఇన్వాలిడ్ తీసేస్తారు, మన అంత ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఎవరైతే మనకి రిజల్ట్ 22nd ముందే రాసిన వాళ్ళకి ముందు వస్తుంది అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోండి. వాళ్ళు కరెక్ట్గా క్లారిటీగా దీని నోటిఫికేషన్ అనేది మనకి చెప్పడం జరిగింది. ఓకే. అండ్ ఇంకోటి మనకి ఇంకోటి ఏంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీకు చెప్పాను కదా. సో ఎగ్జామినేషన్ ఫీ ఏంటంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 500 rupees మనకి ఫీజు అని పెట్టారు. ఈ 500 ఫీజు అనేది ఏంటంటే మనం అంత అమౌంట్ పే చేశాక ఇన్ కేస్ మనకి ఎగ్జామినేషన్ రాసేసాం, మనం CBT ఎగ్జామ్కి అప్లై చేసాం రాసాం, సో మనకి ఏంటంటే 400 rupees అనేది మనకి రీఫండ్ అవుతుందని చెప్తున్నారు. ఆ రీఫండ్ అయిన వీళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ పంపిస్తారు, ఆ మెసేజ్లో బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమంటారు, ఆ బ్యాంక్ డీటెయిల్స్ 400 rupees వీళ్ళు వేస్తారండి మనకి. సో ఇంకోటి ఏంటంటే ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఇంకోటి EBC అండ్ మన SC ST క్యాండిడేట్స్కి ఏంటంటే 250 rupees. అండ్ ట్రాన్స్జెండర్ PWD ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అండ్ వీళ్ళకి ఫీజు అనేది లేదండి. ఓకే, వీళ్ళకి ఫీజు లేదు. అండ్ ఫీజు లేదు కాదు, వీళ్ళకి 250 rupees ఫీజు అనేది ఉంది. సో ఆ 250 rupees ఫీజు కూడా ఏంటి అంటే మనకి ఫుల్గా మన ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే దానికి అవుతామో సో అటెండ్ అవుతామో వెంటనే మనకి వాళ్ళు ఆ ఫీజు అని రిఫండ్ చేయడం జరుగుతుందండి. అండ్ మోడ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఆన్లైన్ డెబిట్ కార్డ్స్ UPI ద్వారా అప్లై చేసుకోమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్ రీఫండ్ అనేది మనకి అమౌంట్ ఇస్తారు, అది కూడా అయిపోయింది, అది కూడా డిస్కస్ చేసేసాం మనం ముందే. ఇంకా మనం చూసుకుంటే ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు సో టోటల్ మనకి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తారండి. అంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం జరిగింది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి జస్ట్ అది క్వాలిఫైయింగ్ నేచర్, మనం దాంట్లో క్వాలిఫై అంటే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి
నేను చెప్తాను దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ స్టెప్స్ ఫాలో అవుతే మనకి ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏంటి అంటే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒక ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ఆ ఎగ్జామ్ కూడా ప్యూర్లీ ఏంటంటే 120 minutes ఉంటుంది. సో 120 minutes ఎగ్జామ్ మనకి అది. అండ్ మనకి 90 minutes ఉంటుంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 120 minutes వాళ్ళు ఇస్తారు. అండ్ మార్ క్యాండిడేట్స్కి అయితే 90 minutes అని ఇస్తారు. జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, అంటే ఇంటెలిజెన్స్ 30 అండ్ అవేర్నెస్ 20. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 100 marks ఉంటుందండి. నేను చెప్పాను కదా, 3 questions తప్పు అయింది అంటే మనకి మ్యాక్సిమం 1 mark అనేది పోతుంది. అండ్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పాను నేను. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. దీంట్లో 40% ఆఫ్ ఈడబ్ల్యూఎస్ 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చి 30%, ఎస్టీ క్యాండిడేట్స్ 30%. సో ఈ మార్క్స్ తెచ్చుకుంటే మనం షార్ట్ లిస్ట్ అవుతామండి. ఎగ్జామ్ షార్ట్ లిస్ట్. నెక్స్ట్ మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనని పిలుస్తారు, జస్ట్ క్వాలిఫైయింగ్. తర్వాత మనకి వీళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్లోంచి ఈ క్వశ్చన్స్ అడుగుతారని ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి పలానా క్వశ్చన్స్ వస్తాయని వీళ్ళు మనకి అన్ని క్లారిటీగా ఇచ్చారు. నోటిఫికేషన్ చూసుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకు ఇప్పుడు వన్స్ సిబిటీ అయిపోయింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమడుగుతారంటే మనకి 3 times, అంటే వీళ్ళు ఏంటంటే మన షార్ట్ లిస్ట్ చేయడం అనేది 3 times వేకెన్సీస్ బట్టి డిపెండ్స్ కాకుండా కమ్యూనిటీ వైజ్ మనం తీస్తామని జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుంది అంటే పీఈటీ టెస్ట్లో ఏముంటుందని మీ అందరికి డౌట్ ఉంటుంది. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఏంటంటే మనం ఒక 20-35 kgs వెయిట్ శాండ్ మూట్ అని మనం 35 kgs ఉన్న శాండ్ మూటని మనం భుజమే పెట్టుకొని ఒక 2 minutes 100 meters 2 minutesలో మనం 1 chance ఇస్తారు. ఆ మూటని కింద పెట్టకుండా మనం 100 meters 2 minutesలో పెడతానండి. అది మెయిల్ క్యాండిడేట్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే 1000 meters ఉంటుంది. ఆ 1000 meters మనం సేమ్ మూట ఉంటుంది. ఆ 1000 metersని మనం 4 minutes 15 secondsలో పరిగెత్తాలి. అది కూడా 1 chance ఉంటుందండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళకి 20 kgs ఇచ్చారు, 100 meters సేమ్ 2 minutesలో పరిగెత్తాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ 1000 meters సేమ్ 1000 meters మళ్ళీ కానీ వాళ్ళు టైం ఎక్స్ట్రా ఇచ్చారండి. 5 minutes 40 seconds 1 chance ఇస్తారు. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ని దీని నుంచి ఎక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అన్ని టెస్ట్లని రాసి అన్ని అక్కడ క్రిటికల్గా అన్ని వాళ్ళకి అంతా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ని తీసేస్తున్నాను, అది పీఈటీ నుంచి తీస్తున్నాను అని చెప్పేసి అన్నారు. వాళ్ళు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమని అంటున్నారంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసామండి, ప్రెగ్నెంట్తో ఉన్నారు వాళ్ళు, పీఈటీ టెస్ట్కి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే ఓకే, వాళ్ళు ఎప్పుడు కన్ఫర్మ్ మేము రెడీగా ఉన్నాము, వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైతే ఓకే అంటారో అప్పుడు వాళ్ళకి టెస్ట్కి పీఈటీ టెస్ట్కి పిలుస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం అప్లై చేసుకుని నార్మల్ ఇంకా హౌ టు అప్లై చెప్పాను కదా, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనం ఫస్ట్ సిఎన్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సిఎన్ ఏంటి నెక్స్ట్ మనకి ఇంకేంటి నెక్స్ట్ వేరే ఏఎల్పీఎం పడినా ఏ రైల్వే పడినా కూడా మనకి అది కన్ఫర్మ్గా ఉండిపోతుంది, మనం దాంట్లో అప్లై చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆన్లైన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. మనకి డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 50 JPG ఇమేజ్ ఉండాలి, 50 to 100 KB ఉండాలి. అండ్ సిగ్నేచర్ ఒకటి ఉండాలి. సో ఇక్కడ మనకి ఫోటో కూడా వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ కావాలని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వైట్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో మనకి నాన్ వైట్ డ్రెస్ వేసుకోకూడదని చెప్తున్నారు. అండ్ JPG ఫార్మాట్లో ఉండాలని చెప్తున్నారు. DPI కూడా ఇచ్చారు అక్కడ. స్కాన్ JPG ఫార్మాట్, సిగ్నేచర్ అనేది ఉండాలి. అది కూడా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి. సో మన సపరేట్గా రాయడం కుదరదు, 30 to 50 kbpలో ఉండాలి. అండ్ నెక్స్ట్ SC/ST క్యాండిడేట్స్ వాళ్ళకి SC క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అది 500 kbpలో ఉండాలి. అండ్ PW క్యాండిడేట్స్కి వాళ్ళకున్న సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఏ కమ్యూనికేషన్ ద్వారా అయినా కూడా మనకి వెబ్సైట్లో చూసుకోమని చెప్తున్నారు. జనరల్ గైడ్లైన్స్, మనకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న జనరల్ గైడ్లైన్స్. నేను ఏమన్నానంటే ఫస్ట్ మనకి అకౌంట్ ఓపెన్ చేయాలన్నాం. అకౌంట్లో తర్వాత మనం ఇన్కేస్ మనకి మోడిఫికేషన్ విండో ఓపెన్ అయింది. సో ఆ మోడిఫికేషన్ విండోలో మనం వన్స్ ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనం ఏమైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో, ఈమెయిల్ ఐడి ఇచ్చామో, అండ్ మనం రైల్వే ఇప్పుడు ఏ జోన్కి అప్లై చేస్తాం దాన్ని వన్స్ అప్లై చేసిన కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు అవి మనం ఎడిట్ చేసుకోవడం కుదరదని చెప్తున్నారు. అవి వన్స్ ఇచ్చినట్టు ఇంకా ఎయిట్ మనం మార్చుకోవడానికి కుదరదు అవన్నీ చెప్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు సపోజ్ మోడిఫికేషన్ విండో మనం మోడిఫికేషన్ చేసుకుందాం అనేసి మనం ఎక్స్ట్రాగా మోడిఫికేషన్ విండో ఓపెన్ అవుతుందని చెప్పాం February 25th నుంచి. సో దానికి కూడా మనకి అమౌంట్ ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా SC/ST నుంచి అన్రిజర్వ్డ్ వరకు OBC వాళ్ళని ఎవరైనా కూడా 250 rupees అనేది పే చేయాలండి. మోడిఫికేషన్ ఇన్కేస్ నేను తప్పు పెట్టేశాను, మర్చిపోయాను, ఏదో నా పేరు కానీ ఇనిషియల్గా నేను తప్పు పెట్టేశాను. సో దాన్ని మోడిఫై చేసుకుంటే విండో ఓపెన్ అయితే 250 rupees కట్టాలి, ఆ మోడిఫై చేసేసుకోవచ్చు. దాంట్లో ఏమంటున్నారు, ఆ మోడిఫై చేసే దాంట్లో కూడా మనం మెయిల్ అయితే ఇచ్చాము, నేమ్ అయితే ఇచ్చాము, అండ్ ఏ జోన్కి పెట్టుకున్నాం అది మోడిఫై చేసుకుని కుదరదు అని చెప్తున్నారు. సో అది వాళ్ళు ఇచ్చింది. అండ్ ఆ 250 rupees మనకి వెనక్కి తిరిగి రావండి.
ఓకేనా, 250 రూపీస్ వెనక్కి తిరిగి రావు మనకి. ఏమైతే మనం అప్లై చేసుకుంటా 250 రూపీస్ సిఎస్టీ క్యాండిడేట్స్ అని వేరే వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు, ఆ 250 రూపీస్ అనేది మనకి వన్స్ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్ అటెండ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 500లో 400 ఇచ్చేస్తారు. సో అది వీళ్ళు ఈ నోటిఫికేషన్ మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు సిఎన్ క్రియేట్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకుని రాకపోతే నాకు కాల్ చేయండి. అండ్ మనం ఇంకోటి జోన్ల వారీగా చూసుకుందాం, ఎన్ని నోటిఫికేషన్స్ లైక్ ఎన్ని పోస్టులు ఏ జోన్లో ఉన్నాయని మనకు క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్టులు అని మీ అందరూ డౌట్ రావచ్చు, ఇంత 32,000 పోస్టులు అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయి అసలు ఏంటా అని మీకు డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ని మనం చూద్దాం, ఏమేమి పోస్టులు ఇచ్చారో క్లారిటీగా మనం చూద్దాం ఇక్కడ. సో మనం స్క్రోల్ చేసుకుంటే కిందకి వెళ్తే వాళ్ళు క్లారిటీగా జోన్ల వారీగా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి అసిస్టెంట్ అనేది ఇచ్చారు, అండ్ తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్ అనేది ఇచ్చారు. మనకి అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ ఇక్కడ ఏం చూసుకుంటే మనకి అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, తర్వాత అసిస్టెంట్ క్యారియేజ్ అండ్ వ్యాగన్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇన్నిటికంటే 10th ఆర్ ఐటీఐ ఈక్వలెంట్ ఉన్నాయి అంటే సరిపోద్దని చెప్తున్నారు. అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సో ఇవన్నీ మనకి 10th క్లాస్ బేస్ మీద వీళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంతా కలిపి 14 పోస్ట్ అంటే 18 to 36 ఇయర్స్ అండి. సో ఇన్ని పోస్టులు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇది ఏంటి అంటే వెస్టర్న్, అంటే మనకి జోన్ల వారీగా వెస్టర్న్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది, వీళ్ళు వెస్టర్న్ రైల్వేలో ఎన్ని ఉన్నవి, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నార్త్ వెస్టర్న్ రైల్వేలో జైపూర్లో ఎన్ని ఉన్నవి, అండ్ ఇక్కడ హుబ్లీలో ఎన్ని ఉన్నాయి, అండ్ మనకి జోన్ల వారీగా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ ఈజీగా ఉందో ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉందో చూసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నో అక్కడ చూసుకొని అప్లై చేసుకోండి. సో దట్ మనకి కాంపిటీషన్ తక్కువ ఉన్న చోట అప్లై చేసుకుంటే తొందరగా పోస్ట్ వచ్చేది. ఆఫ్టర్ 5 to 10 years వరకు మనం సొంత రాష్ట్రంలోకి మూవ్ అవ్వచ్చు. ఇది నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, సో దట్ మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఇంకా మీకు సిఎన్ క్రియేట్ చేసుకోవడం రాకపోతే నాకు ఒకసారి పింగ్ చేయండి, నేను ఇంకా దానికి కూడా వీడియో చేసి మీకు పంపిస్తాను. దట్స్ ఆల్ గైస్. మీకు ఇంకా ఇంకో నోటిఫికేషన్తో వస్తాను. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో దాన్ని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ గైస్, సైనింగ్ ఆఫ్.